అల్లూరు జిల్లా గొల్లగొంది గ్రామానికి రహదారి కష్టాలు తీర్చాలి. అల్లూరు జిల్లా గిల్లగొద్ది గ్రామానికి రహదారి కష్టాలు తీర్చాలి. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జెర్రెల పంచాయతీ గిల్లగొంది గ్రామానికి గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొండ్రుపల్లి నుండి గిల్లగొద్ది వరకు 3 కిలోమీటర్ల పొడవు రహదారిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 40 లక్షల రూపాయల నిధులతో రహదారి మంజూరు చేశారు. గుత్తేదారుడు రహదారి మరమ్మతుల పనుల నిమిత్తం కొంత అమౌంట్ గ్రామ నెంబర్ సుబ్బారావు అకౌంట్ నుంచి కొంత సొమ్ము డ్రా చేసి రహదారి పనులు నిలిపివేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రహదారులు లేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోగులు ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలుమూతలతో మోసుకుపోవలసిన పరిస్థితి ఉందని, అంబులెన్స్ ఫోన్ చేస్తే రహదారి లేక రాలేకపోతున్నామని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అంగన్వాడీ సెంటర్ నుండి ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకోవాలంటే 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి తీసుకోవలసి వస్తుందన్నారు. కొన్నిసార్లు వెళ్లలేక తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అత్యవసరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే స్లిప్ అయి పడిపోతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా రహదారి పనులు మొదలుపెట్టాలని, కొండ్రిపల్లి నుండి గిల్లగొంది గ్రామానికి తార్ రోడ్డు వేయాలని, మారుమూల ప్రాంతాలైన పెద్దరిగుంది, బొడ్డలగుంది, కన్నేరు శిల్ప, గడ్డిమామిడి, గునికిరాయి, పోలగొంది రహదారి లేక చాలా అవస్థలు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు వండలం రామారావు, వండలం బాలుదొర, వండలం పండున్న, కొర్ర సుబ్బారావు, వంతల మల్లన్న, వంతల సన్యాసరావు, కోరాబు కోటేశ్వరరావు కోరుతున్నారు. మా గిల్లగొంది గ్రామానికి రోడ్డు వేయాలి. అంగన్వాడీ సెంటర్ కూడా మాకు పెట్టాలని కోరుతా ఉన్నాం. అంగన్వాడీ లేకపోవడం వల్ల పిల్లలకి పోషకాహార ఆహారాన్ని అందలేకపోతుంది. దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని కోరుతా ఉన్నాం. వెంటనే పట్టించుకోవాలి. గిల్లగొంది గ్రామము. మా గ్రామంలోని గిల్లగొంది నుంచి కోనరపల్లి వరకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అయితే ఎండాకాలం అయితే అస్తకోస్త బైకులతో తిరిగే అవకాశాలు ఉన్నాయి, అంబులెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వర్షం పడినప్పటికీ బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి రోడ్డుని తొందరగా చేయాలి. అలాగే ఈ గ్రామంలో ఇంచుమించు 30 కుటుంబాలు ఉన్నాము. అలాగే మా ఊరు పక్కన పెద్దరిగొంద గ్రామం ఉంది, బుడలగొంద గ్రామం ఉంది. అయితే ఇలా 3 గ్రామాలకి సంబంధించి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. గ్రామంలో మరి బాలింతలు, గర్భిణీలు ఉన్నారు కనుక అంగన్వాడీ సెంటర్ కూడా వెంటనే మరి అమలు చేస్తారని కోరుతా ఉన్నాము. స్కూల్ కూడా వెంటనే మరి గ్రాంట్ చేయాలని కోరుతా ఉన్నాం. గిల్లగొంది గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లేక మరి చిన్నపిల్లలు, బాలింతలు వీళ్ళకి అందరికి గుడ్డు పాలు తీసుకోవడానికి జర్ల పంచాయతీకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తూ ఉంది. అయితే మరి గర్భిణులు అయితే పిల్లలకి ఎత్తుకొని వెళ్ళలేక, పిల్లలకి పట్టుకొని వెళ్ళలేక, ఒక నెలకి వెళ్తే ఒక నెలకు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. అయితే పిల్లలకి పోషకాహారం అందలేక పిల్లలు చాలా ఆరోగ్యానికి గురవుతూ ఉన్నారు. దయచేసి మరి ఊర్లో అంగన్వాడీ సెంటర్ని మరి చేస్తారని కోరుతా ఉన్నాం.